శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 14 డిసెంబర్ నుంచి 20 డిసెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురువు గారు వక్రించున్నారు. కేతువు సింహరాశిలో, చంద్రుడు కన్యా రాశిలో, రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో, కుజుడు ధనస్సు రాశిలో, రాహు కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి మీనరాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. అలాగే చంద్రుని యొక్క స్థితి కూడా ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. ఈ 3 గ్రహాల యొక్క సంచారము మారి ఉన్నది. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, రవి బుధ శుక్రుల యొక్క స్థితి వృశ్చిక రాశిలో ఉంటూ ఉన్నది. అయితే వృశ్చిక రాశిలో రవి బుధుల యొక్క స్థితి ఇది బుధాదిత్య యోగాన్ని ఇస్తుంది. అన్ని రాశుల వారికి కూడా ఇది మంచిగానే ఉంటుంది. కొన్ని రాశుల వారికి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉండగా యోగం అనేది ఒకటి కలుగుతుంది. బుధాదిత్యులు ఇద్దరు కలిసినప్పుడు దాని వల్ల చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శుక్రాచార్యుల వారు రవి బుధులతో కలిసి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల ఈ యూరినరీ ప్రాబ్లమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండడం, ఏదైనా ఇచ్చింగ్ ప్రాబ్లం గానీ లేదా యూరిన్ కి వెళ్లేటటువంటి పరిస్థితులు ఎక్కువ సార్లు కలగడం గానీ, ఇలా ఏదో ఒక రకంగా ఆ యూరిన్ కి సంబంధించినటువంటి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ గ్రహస్థితి. కుజుని యొక్క శుక్రుని యొక్క స్తోత్ర పారాయణలు ఎక్కువగా చేసుకోవడం వల్ల చాలా వరకు శరీరంలో ఒత్తిడి తగ్గుతుంది. దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల ఫలితాలను తీసుకున్నట్టయితే, గురు కుజుల పరస్పర దృష్టి విశేషము కొన్ని మంచి పనులు జరగడానికి ఆలస్యం అవుతుంది. కొంత దూకుడుగా ఉండే స్వభావం అరికట్టబడుతుంది. ఈ రెండు కూడా పరస్పరంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద పడుతూ ఉండడం వల్ల చాలా మందికి ఈ గ్రహస్థితి ఉంటూ ఉంటుంది. కుజ శనుల పరస్పర దృష్టి గాని లేదా విశేష దృష్టులు శనిగారివి 3, 7, 10 అలాగే కుజుడివి 4, 7, 8 ఈ దృష్టులలో కుజ శనులు ఉన్నట్లయితే చాలా వరకు ప్రయాణాలలో ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అలాగే భూమి తగాదాలు, ఫ్యాక్టరీలలో ఇంకా ఇతరత్ర ఉద్యోగాలలో ఇలాంటి వాటికి సంబంధించి కొంచెం తగాదాలు ఉండడానికి, ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం శారీరకమైన అనారోగ్యం ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇక్కడ వైద్య సేవలు అవసరం అవుతాయి, ఔషధ సేవ అవసరం అవుతుంది. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల విషయంలో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. వేరే వారు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీరు వెళ్తున్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే మీ సెల్ఫ్ డ్రైవింగ్ లో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. శని చంద్రుల యొక్క దృష్టి మానసికమైన ఒత్తిడిని పెంచుతోంది. ఏ రకంగా చూసినా మానసిక ఒత్తిడి పెరిగేటటువంటి పరిస్థితులు, అలాగే శారీరక పరమైన ఇబ్బందులు, ప్రయాణాలు, ప్రమాదాలు ఇలాంటి వాటికి సంబంధించే ఈ వారం గ్రహస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వారు జాగ్రత్తగా ఉండడము, ఇష్టదేవతారాధన చెయ్యడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి గురువు గారి దృష్టి కుజ శుక్ర రవి చంద్ర 4 గ్రహాల మీద పడుతోంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి గ్రహస్థితి. ఎందువల్ల అంటే గురువు గారు తన స్వంత రాశిని చూసుకుంటూ అందున్న గ్రహాలను చూస్తున్నారు. కాబట్టి చాలా వరకు అదృష్టవంతమైనటువంటి ఫలితాలే ఉంటాయి. అలాగే ఈ 4 గ్రహాలు కూడా కుజ శుక్ర రవి చంద్ర కూడా గురువు గారిని చూస్తున్నాయి. శుభకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక శని గారి యొక్క దృష్టి కుజునితో పాటు ఇక్కడ వారం ప్రారంభంలో కుజుని మీద దృష్టి ఉంది కదా, దానితో పాటుగా శుక్ర రవి చంద్రుల మీద కూడా దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండడానికి, అలాగే ఆరోగ్యం రీత్యా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ముఖ్యంగా ఈ బ్లడ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉండడానికి అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణ తప్పనిసరిగా చేయండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏమైనా ఉందా అంటే చంద్రగ్రహం వల్ల ఏర్పడుతోంది. ఈ వారం రోజుల కాలంలోనూ ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే, కేతువు గారు బాగున్నారు 6వ స్థానంలో, 7వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, 8వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంటూ, కేతువు గారి యొక్క స్థితి ఇది దీర్ఘకాల సంచార గ్రహం కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. పైగా ఇది 6వ స్థానంలో ఉంది. శత్రువులు తగ్గిపోతారు, రోగాలు తగ్గిపోతాయి, రుణాలు తగ్గిపోతాయి, అనేక విధాల మనసుకి ఆనందం కలిగించేటటువంటి అంశాలే ఉంటాయి. అలాగే
మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అనుకోని విధంగా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. రాశిలో శని గారు ఉన్నారు కదండి అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఒక్కొక్కసారి మనకి ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలు ఇస్తూ ఉన్నప్పుడు అనుకూల ఫలితాలు ఒక్కొక్కసారి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శని గారి యొక్క స్థితి సంచారము కన్నా చంద్రుని యొక్క ఫలితము ఇది తాత్కాలికంగా 2 రోజులు ఉండే ఫలితమే అయినప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తోంది అని చెప్పొచ్చు. అంటే సప్తమ స్థానంలో ఉన్న చంద్రుని యొక్క సంచారం అలాంటిది, చాలా అనుకూలమైన సంచారం. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి. రాజకీయ నాయకులు కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని చూస్తారు. పిత్రార్జితాలు బాగుంటాయి. ధన ఆదాయం బాగుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ దశమ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రాచార్యుల వారు, చంద్రుడు, రవి 3 గ్రహాలు దశమ స్థానంలో చాలా అనుకూలిస్తున్నాయి అంటే అది మామూలు విషయం కాదు. ఉద్యోగ జీవితంలో ఉన్నతమైన స్థితి ఉంటుంది, ఉన్నత స్థానం ఉంటుంది, ప్రమోషన్స్ ఉంటాయి, అంటే ఉన్నతి ఉంటుంది, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. దశమం ఇక్కడ బాగా యోగిస్తూ ఉన్నది. దాని మీద గురువు గారి యొక్క దృష్టి కూడా ఉన్న కారణం చేత చక్కగా మీకు ఆదాయం ఒకటి ఏర్పడుతుంది. ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి ఆదాయం పెరగడం గాని లేదా ఇంకొక ఆదాయం ఏర్పడడం గాని అలాంటివి చాలా మీకు మానసికమైన ఆనందాన్ని ఇస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కార్య సామర్థ్యం పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఏదన్నా కోర్టు కేసులు ఉన్నట్టయితే కొంచెం ఆలోచించండి, జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు వాటిని వాయిదా వేసుకోండి. స్త్రీల విషయంలో దత్తాత్రేయుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అది కుదరని పక్షంలో విష్ణు సహస్రనామ సంకీర్తన చాలా మంచిది. ఇది చేయండి. స్త్రీలకి చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులు తమ యొక్క విద్యని ఇంకా కొంచెం ఎక్కువగా అభ్యాసం చేయవలసి ఉంటుంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అంటే కష్టం ఎంతుందో ఆదాయం అంతే ఉంది. అలాంటప్పుడు మన కష్టానికి ఆదాయం వచ్చింది అనుకుంటారే తప్ప ఇంకా అంతకన్నా తృప్తి ఏముంటుంది? మనం కష్టపడ్డాము, డబ్బులు వచ్చాయి, అంతవరకే ఉంటుంది. ఈ వారం కూడా అలాగే ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ప్రయాణాల విషయంలో కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. శివారాధన చేయడం మానకండి. శివారాధన తప్పనిసరిగా చేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, యోగా చేయండి. అన్ని విధాలా మీకు ఆత్మ సంతృప్తి ఉంటుంది, ఉన్నతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.